హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, మీరెలా స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు? ఇప్పుడెలా నేర్పిస్తున్నారని జెప్పేసి ఆవిడ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే నేను స్పీచ్ థెరపీ ఏమీ సోనీకి నేర్పించటం లేదు. ఇవన్నీ కూడా తను చిన్నప్పుడు చేయించినవే. అలా కంటిన్యూ చేస్తున్నాను. అది మధ్య మధ్యలో ఏమైనా తప్పులు మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్ చేసేస్తూ ఉంటాను. అలా అనకు, ఇలా అను అని. సో, నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ఆ సిస్టర్ వాళ్ళ పాపకు కూడా 8 ఇయర్స్ ఉన్నాయి. ఆటిజం పాప. ఆవిడ అడిగారు. ఆవిడ కోసం అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తే కొంచెం చేంజ్ అనేది ఉండొచ్చు. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. దాని అల్లరి చూడండి. దాని పని అది చేస్తుంది. అదనమాట. కొంచెం అలాగా చూపిద్దామని చెప్పేసి యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. స్పీచ్ థెరపీ చెప్పించేటప్పుడు పట్టి నేర్పించకండి. చాలా సహజంగా నార్మల్గా నేర్పిస్తున్నట్లు నేర్పించండి. క్యాండిల్ పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్యాండిల్ పెట్టి మనం చేయించేటప్పుడు ఐ కాంటాక్ట్ అన్నమాట. దృష్టి అటు ఇటు మరల్చకుండా క్యాండిల్ వైపే చూడడం, అలా నేర్పించటం వల్ల మనం చెప్పేటప్పుడు మన మాటను కూడా వాళ్ళు సరిగ్గా వింటారు, మైండ్లోకి ఎక్కించుకుంటారు. ముందు మన మాట వింటేనే కదా తిరిగి వాళ్ళకి పలకాలి అనిపిస్తుంది. ఈ క్యాండిల్ పద్ధతి కూడా ఒకటి, రోజుకి ఒక 20 నిమిషాలు చేయించాలండి. ఇంకోటి ఏంటంటే బొమ్మల ద్వారా, రోజువారీ ఆడుకునే బొమ్మల ద్వారా స్పీచ్ థెరపీని ఈజీగా నేర్పించవచ్చు. బొమ్మలు ఆడుకుంటున్నప్పుడు మనం కూడా ఒక పిల్లల్లాగా మారిపోవాలండి. ఏదో చెప్పు పలానా మాట అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పరు అలాగా. స్పీచ్ థెరపీ చెప్పే వాళ్ళు కూడా అలాగే చెప్తారు. అలాగే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. స్పీచ్ థెరపీలు రూమ్లో తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. సో ఇదంతా పడున్న పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆడుకునే బొమ్మను తీసుకొచ్చి అక్కడ ఒక గేమ్ క్రియేట్ చేయాలి. క్రియేటర్గా పేరెంట్ మారిపోవాలన్నమాట. నాకు తెలిసింది చెప్పాలంటే ప్రతి తల్లి కూడా ఒక డాక్టర్లా మారిపోవాలి. ఎప్పుడైతే డాక్టర్లా తల్లి మారద్దో అప్పుడు పిల్లలకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. టైం పడుతుందేమో కానండి, చాలా చాలా చేంజ్ అయితే వస్తుంది. బొమ్మల్ని వీళ్ళు రోజు ఆడుకునే బొమ్మల్ని దగ్గర పెట్టుకుని ఒక స్టోరీ క్రియేట్ చేసి, ఇది ఇలాగా, ఇదొక అడవి, ఇదొక లైను, లేకపోతే ఇది ఇలా 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 అంటూ క్యారెక్టర్స్ ఇచ్చి అక్కడ ఒక స్టోరీ డిజైన్ చేసి అవేం చేస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం జరుగుద్ది అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి చెప్తూ ఉండాలి. అదొక టైప్ ఆఫ్ స్పీచ్ థెరపీ. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించి చూపిస్తున్నాను కదండి. థెరపీస్లో ఇది కూడా ఒక భాగమేనమాట. దృష్టి అటు ఇటు మరల్చకుండా ఒకే వైపు కేంద్రీకరించి ఉంచి, అంటే మనం చెప్పేటప్పుడు మన మాటలను శ్రద్ధగా వినడానికి ఈ క్యాండిల్ ద్వారా చేసే థెరపీ ఒక పద్ధతి అనమాట. అయితే యాక్చువల్గా ఇప్పుడు మనం లైట్ వేసిస్తే అటు ఇటు దిక్కులు చూస్తారు, మన వైపు చూస్తారు. అలా కాకుండా లైట్ తీసేసి చేయించాలి. నెక్స్ట్ నేను అలా చేయిస్తాను చూడండి. అంటే మన వైపు అటు ఇటు చూడకోకుండా అనమాట, క్యాండిల్ వైపు మాత్రమే చూడడం వల్ల వీళ్ళకి ఐ కాంటాక్ట్ అనేది పెరుగుద్ది అనమాట. ఇది కరెక్ట్ అనమాట. ఇప్పుడు క్యాండిల్ని కుడివైపుకి అలాగే తిరిగి ఎడమ వైపుకి తీసుకువస్తూ క్యాండిల్ని చూస్తూ ఉండమని మనం చెప్పాలి. వాళ్ళు క్యాండిల్ని మాత్రమే చూసేలాగా మనము వాళ్ళని చూడమని అంటూనే ఉండాలన్నమాట. స్టార్టింగ్లో ఏదో వాళ్ళకి ఆటలాగా అనిపించినా పోను ఇది ప్రాక్టీస్ అయ్యే కొద్దికి కూడా వాళ్ళు దృష్టి అటు ఇటు మరల్చకుండా ఒకే వైపున చూడడము, అంటే కాన్సంట్రేషన్ చేస్తారనమాట. అది అయితే మాత్రం బాగా అటు ఇటు కదలకుండా కూర్చోవడము, ఇది హైపర్ ఉన్న పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అలా చూడడము కూడా చాలా బాగా వర్క్ అవుద్ది అనమాట. నేను క్యాండిల్ ఊదమని చెప్తున్నాను. స్టార్టింగ్లో చెప్పాను కదండి, భయపడేదని, ఊదేది కాదు అసలు. ఇప్పుడు ఊదడం కూడా నేర్చుకుంది. అది ఊదే వరకు నేను అలా అంటున్నాను, ఊదిందనమాట. సో ఇదొక వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం చెప్పగలుగుతున్నామా లేదో అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనకి రావాలి అని చెప్పేసి బలవంతంగా ఏదో చెప్పంటే
వాళ్ళు అసలు వినిపించుకోరు, వాళ్ళకి రాదు. వాళ్ళకి నచ్చింది ఏమైనా మ్యూజిక్ కానీ ఇంకేదైనా ఉంటే అప్పుడు ఆ సాంగ్స్ ప్లే చేస్తూ అదేం పాట అంటూ, అదేం మూవీ అంటూ, అదేది నువ్వను అంటూ, నువ్వు పాడి చూపించు అంటూ మనం అంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థెరపీలాగా అనుకోకూడదండి. సహజంగా ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళు ఏదైనా తప్పు పాడినా, తప్పు మాట్లాడినా మనము అనుకోకుండా మనకు నవ్వొస్తది. ఎవరైనా సహజంగా జరిగేది ఇంట్లో. ఈ పిల్లలు కదా బాధపడతారని మనము యాక్టింగ్ చేయకూడదు అక్కడ. నవ్వేసేయాలి. తప్పు పాడారనో లేకపోతే తప్పు చెప్పారనో మనం నవ్వినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. అంటే మన పిల్లలు వీళ్ళ తర్వాత పుట్టిన పిల్లల ద్వారా అనిపించటము, చేయడము. మనం అనవద్దనపోయినా వాళ్ళు అనేస్తారనుకోండి, కొంత వాళ్ళ ద్వారా కూడా చాలా మట్టుకి వీళ్ళు నేర్చుకుంటారు. మా బాబున్నాడు. దాంతో ఆర్గ్యూ చేస్తాడనమాట. వద్దన్నా వినడు. ఏదన్నా అంటే నవ్వుతా ఉంటాడు, ముసలమ్మ అంటాడు, ముసలమ్మ క్యారెక్టర్స్ లాగా ఫన్నీ చేస్తున్నావు అని దాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. అది ఫైట్ చేస్తుంది, దానికి వచ్చి రానట్టయినా గొడవ పడద్ది, డిషుం డిషుం అని అరుస్తుంది. అలాగా కూడా నెక్స్ట్ ఉన్న పిల్లలతో కూడా కమ్యూనికేషన్ బాగుండేలాగా మనం చూడాలి. అప్పుడే పిల్లలకి బాగా త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. తను నవ్వుతుందంటే ఈ పిల్లలకి ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడి నుంచి అదే వస్తుందండి. పిల్లలకి అబద్ధం ఆడడం అస్సలు తెలియదు. ఇలాగా ప్రతిదాన్ని గేమ్‌లా డిజైన్ చేసుకొని మన ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తూ స్పీచ్ థెరపీ అనేది చెప్పాలి.